వెల్కమ్ టు MG9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుకొండ మండలం ప్రజా పరిపాలనలో భాగంగా మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జారే ఆదినారాయణ చంద్రుకొండ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానానికి ప్రతి కార్యక్రమాన్ని సెంటిమెంట్ గా చంద్రుకొండ మండలంలో ప్రారంభించారని ఇది తనకు ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ సందర్భంగా పలువురికి CMRF, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రుకొండ మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మాలుద్ భోజియా నాయక్, దారం గోవిందరెడ్డి, తుమ్మలపల్లి సురేష్, ఉప్పతల ఏడుకొండలు, పుణ్యపోయిన భిక్షమయ్య, గాదే శివప్రసాద్, MT ఫజల్ బక్షి తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. రాజకీయంలో అవకాశం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇదే మండలంలో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాను. పల్లె నిద్ర అనే కార్యక్రమం ద్వారా ఇదే మండలంలో ప్రారంభించాను. అదేవిధంగా నా ప్రచారం కూడా ఇదే మండలంలో ప్రారంభించాను. అందరు ఆశీర్వదించారు. ముందుగా ఈ మండలంలో ప్రారంభించాను. నాకు ఈ సంవత్సరం కాలం పాటు ఆరోగ్యాలు మీరు మొదటిగా నాకు ప్రసాదించినటువంటి ఒక ఏదైతే అద్భుతమైన తీరు ఉందో నేను మరవలేనిది. దానిలో భాగంగా మీరందరూ ఆశీర్వదించిన ఎడల నాకంటూ అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వదులుకుంటాను. ఏ కోణంలో ఎవరికి ఏం చేయాలో దాన్ని ఒడిసి పట్టుకుంటూ ప్రజలకి దగ్గరగా నిధులు తీసుకురావడంలో కానీ వాటిలో మీరిచ్చినటువంటి ఆశీర్వచనాలు అందిపుచ్చుకొని ఈరోజు నాకు సంవత్సరం పూర్తయినది. దాని సందర్భంగా మీ అందరికీ కూడా నేను గెలవడానికి సహకరించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా సంతృప్తినిస్తూ ఉంది. ఇన్ని కార్యక్రమాల ద్వారా మీ దగ్గర రావడానికి, మీతో పనిచేయడానికి, చాలామందిని కూడా గత 10 ఏళ్ల పాటు చూసిన ఈ సంవత్సర కాలంలో కూడా 10 ఏళ్ళలో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కాలం పాటు నేను చేసినటువంటి కార్యక్రమాలకి నాకు చాలా ఆనందాన్నిస్తూ ఉంది, సంతృప్తినిస్తూ ఉంది. అంటే నేను అనుకుంటా ఉన్నా రాబోయే 4 ఏళ్ళలో కూడా ఏదైతే అరకొరగా ఎవరికైతే ఏం కావాలని కోరుకుంటున్నారో వారికి పని చేయడానికి నాకు అవకాశం ఉంది అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక్కటే మీ అందరికి తెలియజేస్తా ఉన్నా, ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మరి అభివృద్ధి కార్యక్రమాలకి నేను తీసుకొచ్చినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా నేను మీతానే షేర్ చేయాలనుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా సవినీయంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇక్కడ ప్రెస్ మీట్ సార్ నా కార్యక్రమంలో సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఈరోజు మీతో షేర్ చేస్తా ఉన్నా. ఇది కూడా పూర్తిగా నా అప్డేట్ సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎందుకంటే నా ఎలక్షన్లో మొట్టమొదటిగా నాంది పలికినటువంటి మండలం ఇదే. రాజకీయంగా ప్రస్థానం నేను మొదలుపెట్టిన మండలం ఇదే. ప్రచారంలో మొట్టమొదటి ప్రచారం ఇచ్చిన తాస్థానం కూడా ఇదే. చక్కటి మిళితం కలిగిన రాజకీయ నాయకత్వం నాకు తోడ్పట్టించినటువంటి మండలంగా నేను పరిగణిస్తూ దానిలో భాగంగా నేను కూడా సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీతో పాలు పంచుకోవటాన్ని కూడా నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈరోజు నిన్ననే నేను స్టార్ట్ చేయాలి, కానీ 3వ తారీఖున నాది నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించినటువంటి మొట్టమొదటిగా ఇక్కడ ఈ మండలంలో ప్రారంభించడం చెప్పేసి మీతో నేను షేర్ చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమానికి నాంది పలుకు రావడం జరిగింది. అదేవిధంగా నాకు వెన్నంటి ఉండి కూడా ఎప్పుడు నేను చేస్తున్న కార్యక్రమాల్ని మీడియా వారు కూడా ఎక్కడ కూడా ఏదైనా సలహాలు సూచనలు ఇస్తూనే నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా తనదైన శైలిలో అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తూ ఎక్కడ కూడా తావు లేకుండా వారు నిబద్ధతతో వారి యొక్క సమయపాలన పాటిస్తూ పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా వారి పేరు పేరున ప్రత్యేకంగా అన్ని అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అలానే ఆయా సెక్టార్లో ఉన్నటువంటి అధికారులు, అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, తదితర నుండి దినసరి కార్మికులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వీరందరూ కూడా ఈ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి నాంది పలుకుతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధికార యంత్రాంగం కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను గెలిచిన తదనంతరం రాష్ట్రంలో నేను మరి ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఏడల ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇప్పుడే వస్తా ఉన్న పిఓ గారు కాల్ చేసి మొన్న అడగంగానే
సార్ మీకు మీ నియోజకవర్గానికి 31 కోట్లు బీటీ రోడ్లకు శాంక్షన్ ఇస్తుందని చెప్పేసి నాకు ఇప్పుడే చెప్తాను. అంటే అది కూడా చాలా శుభదాయకం. అంటే తక్కువ టైంలోనే ఎక్కువ నిధులు తెచ్చిన నాకు మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ మండలంలో